హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. మీరు చూస్తున్నారు కదా, ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవస్థానం. ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే తిరుపతి దేవాలయం ఉందో ఇలాగే సేమ్ టు సేమ్ ఇక్కడ మనకి ఢిల్లీలో కూడా ఒక దేవస్థానాన్ని కట్టారు. ఇది మన తెలుగు వాళ్ళ కోసం బాలాజీ టెంపుల్. తిరుపతి ఇది మీరు చూస్తున్నారు కదా, ఈ మందిరం మనకి ఢిల్లీలో ఉంది. దీనికి మీరు ఢిల్లీ వచ్చేటప్పుడు ఇండియా గేట్ ఇవన్నీ సందర్శిస్తారు కదా, అక్కడ నుంచి చాలా దగ్గర అండి. ఇదిగోండి చూడండి, మొత్తం వ్యూ ఎలా ఉందో చాలా బాగుంటుంది. ఇది లోన దేవాలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని అయితే మీకు నేను చూపించలేను, ఎందుకంటే అది చూపించడం తప్పు. ఫోటోగ్రఫీ తీయకూడదని అక్కడ రాసి పెట్టున్నారు కనుక నేను చూపించలేను. చూడండి ఫ్రెండ్స్, ఇది మందిరం యొక్క ముందు భాగం యొక్క వ్యూ ఎంత అందంగా ఉందో, చాలా బాగుంటుంది. తక్కువ ప్లేస్లో అయినా బాగుంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూసి ఆనందించండి, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఢిల్లీ వస్తే దగ్గర మీరు తప్పకుండా మన బాలాజీ మందిర్ని, తిరుపతి దేవస్థానాన్ని సందర్శించండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి శనివారం ఆదివారం అన్నదానము జరుగుతుంది కనుక మీరు ఎప్పుడు వచ్చినా ప్రతి సాటర్డే సండే. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది మన బాలాజీ తిరుపతి దేవస్థానంలో కళ్యాణ మండపము. మీకు దీని లోపలికి వెళ్ళి కూడా మొత్తం చూపిస్తాను. ఇది చూడండి ఫ్రంట్ నుంచి వ్యూ ఎలా ఉందో, చాలా బాగుంది ఫ్రెండ్స్. గుడి అయితే మీరు తప్పకుండా విజిట్. ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంది. మీరు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి గుడిలో ఉన్న పూజారి కోసం ఇచ్చేది. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నదానము ప్రతి సాటర్డే సండే జరుగుతుంది. చాలామంది వస్తారు భక్తులు. మీరు కూడా ఎప్పుడైనా సాటర్డే సండే వీక్లీ వచ్చినప్పుడైతే తప్పకుండా భోజనం చేసి వెళ్ళండి. మీరు చూస్తున్నారు కదా, ఇది సర్పం అండి. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది మన వెంకటేశ్వర స్వామికి ఎప్పుడైతే ఊరేగిస్తారో దాని వెనక ఇది పెడతారో. ఇది చాలా బాగుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా మీరు తర్వాత ఇప్పుడు చూసేది కూడా ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి ఊరేగింపులో ఉపయోగిస్తారు. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు కళ్యాణ మండపం. ఇక్కడ మన తెలుగు వాళ్ళందరూ వివాహాలు చేసుకోవచ్చండి, ఎవరైనా. ఇది మనకి ఢిల్లీలో అందుబాటులో ఉంది కదా, ఢిల్లీలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వివాహాల కోసం కళ్యాణ మండపం. ఇది స్టేజ్ అండి. దీని వెనక వెంకటేశ్వర స్వామి బ్యాక్గ్రౌండ్లో ఉంటారు, బ్యాక్ డ్రాప్గా. మనకి చాలా బాగుంది కళ్యాణ మండపం కూడా. మీరు ఇప్పుడు ఇదంతా చూస్తున్నారు మన సిట్టింగ్కి. ఇక్కడ కరెంట్ లేదు కనుక, కరెంట్ ఉంది బట్ ఈరోజు ఆన్లో లేదు, అందుకే మొత్తం చాలా బాగుందండి. నమో వెంకటేశ్. చూడండి ఫ్రెండ్స్, ఇది మీరు చూసేది వెంకటేశ్వర స్వామికి దీనిపైన పెట్టి మోస్తారు. దీన్ని పల్లకి అంటారు. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీకు నాకు వీలైతే ఈ పల్లకి తిప్పేటప్పుడు కూడా మొత్తం ఊరేగించి వీడియో కూడా తీస్తాను. ఇవన్నీ పల్లకలో వాడుతారు ఇవి ఫ్రెండ్స్. ఇదిగోండి, మీకు ఆల్రెడీ మీరు చూశారు కదా ఇంతకుముందు కూడా. ఇవన్నీ వస్తువులతో పల్లకి మంచి రథం తయారు చేసి దాంట్లో వెంకటేశ్వర స్వామిని ఊరేగిస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్.